వామన పురాణంలో వినాయకుని యొక్క జన్మ వృత్తాంతం కొంచెం వేరుగా ఉంటుందని అంటారు. ఆ కథ యొక్క ప్రత్యేకత ఏమిటి? ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథ వినాయకునికి సంబంధించి వినాయకోత్పత్తి అన్న పేరిట వామన పురాణంలో ఈ కథ చాలా ప్రసిద్ధమైనది. శివపార్వతులు వివాహం అయిన అనంతరం వారికి కలిగే సంతానం రాక్షస సంహారం చేస్తుంది. ఈ సంకల్పంతో దేవతలు విశేషమైన ప్రోద్బలాలు అందించిన కారణం చేత మన్మథ దహనం, మేనా, అలాగే ఆ హిమవంతుల అంగీకారంతో పరమేశ్వరుడు పార్వతీదేవిని పరిణయమాడడం, ఆ తదుపరి ఎంతకాలానికి వారికి సంతానం కలగకపోవడంతో పరమేశ్వర శక్తిని పార్వతి భరించలేదా అనేటటువంటి సందేహం దేవతలకు ఏర్పడింది. గంగ అంగీకరించడంతో పరమేశ్వర శక్తి నీటిలో పడిపోవడం, రెల్లిగడ్డిలో శక్తిని పుంజుకోవడం, ఋషిపత్నులు పెంచి పోషించడం, కార్తీకముల చేత పెంచి పెరిగి పెద్దవాడైన కారణం చేత శరవణ భవుడు కార్తికేయుడు జననం ఇలా జరిగింది. అనంతరం దేవతలు పార్వతీదేవికి మళ్ళీ సంతానం కలుగుతుందా అనే ఆలోచన చేశారు. ఎంతకాలానికి ఆ దంపతులు సంతానం కలగడం లేదు. పార్వతీదేవి దేవతల మనస్సులో ఉండేటటువంటి ఆలోచనలను పసిగట్టింది. మాకు సంతానం కలిగితే దేవతలకు ఇంద్రాది పదవులకే కష్టం కలుగుతుంది అని వీరు ఆలోచిస్తున్నారు అన్న ఊహ తెలిసింది పార్వతీదేవికి. అలాగే ఆది దంపతులకు సంబంధించిన అంశం కనుక ఈశ్వర శక్తిని పార్వతీదేవి భరించలేదు అని అంటారా వీరు. ఆ కోపంతో పార్వతీదేవి దేవతలకు సంతానం కలగకుండుగాక అంటూ శపించింది. ఇది వామన పురాణంలో వినాయకోత్పత్తికి సంబంధించిన ప్రత్యేకమైన కథ. అనంతరం దేవతల ప్రార్థన మేరకు పరమేశ్వరుడు ప్రసన్నుడై పార్వతీదేవిని అనునయించాడు. పార్వతీదేవి పరమేశ్వరులకు కలిగిన సంతానం వినాయకుడు. ఈ వినాయకుడు వారి ఆ కైలాసంలో ఉండే భవనంలో మంచం పైన కేరి కేరిమనే శబ్దం వినిపించడంతో పార్వతీ పరమేశ్వరులు లోనకి వెళ్ళి చూచారు. ఆ శయ్య పైన వినాయకుడు కనిపించాడు. వామన పురాణంలో వినాయకునకు గజవదనం లేదు, అలాగే పసుపు ముద్దతో సిద్ధం చేశాడు అనే వృత్తాంతం కూడా ఉండదు. వామన పురాణంలో ఇటువంటి ఇతర పురాణాలకు సంబంధించని వృత్తాంతాలు అనేకం ఉంటాయి. అలాగే విష్ణుధర్మోత్తర పురాణంలో కూడా సాక్షాత్తు కృష్ణుడే వినాయకుడిగా జన్మించాడు అనే వృత్తాంతం ఉంటుంది. ఆ కథలో వినాయకుడికి నెమలి పింఛాన్ని అలంకరింపజేస్తాడా పురాణకర్త. ఈ నేపథ్యంలోనే నేటి కాలంలో మనం ఎక్కడ ఏ వినాయక మండపంలో చూసినా ఎన్ని రూపాలు కనిపిస్తూ ఉంటాయి. కృష్ణుడే వినాయకుడిగా, నారదుడే వినాయకుడిగా, బ్రహ్మనే వినాయకుడిగా, శివపార్వతులే వినాయకుడిగా, విష్ణువే వినాయకుడిగా, దత్తాత్రేయుడే వినాయకుడిగా, ఎన్ని రూపాలలో వినాయకుడిని దర్శనం చేసుకుంటామో ఆ రూపాలన్నీ కూడా వాయుపురాణం, వామన పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం, అలాగే విష్ణుధర్మోత్తర పురాణం, ఈ పురాణాలలో అనేక రూపాలను మనం చూడవచ్చు.